దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు దేవుని పరలోక రాజ్యపు మర్మములు. వాటిలో ఆవగింజను పోలినటువంటి దేవుని రాజ్యమును గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయాల్లో మనము ఈ యొక్క ఆవగింజను, ఆవ విత్తనమును మరి క్రీస్తు ప్రభుల వారు ఉపమానంగా తీసుకొని చెప్పినటువంటి దేవుని రాజ్య మర్మములను నేర్చుకుందాం. దేవుని రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ ఏ గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. ఒక ఆవగింజను పోలినటువంటి విత్తనమును అది పోలి ఉన్నది. అది భూమిలో విత్తబడినప్పుడు విత్తనములన్నిటికంటే చిన్నదే. హల్లెలూయా. అది భూమిలో విత్తబడినప్పుడు ఆ విత్తనము మరి భూమిలో ఉన్నటువంటి విత్తనాలన్నిటిని చూస్తే అది చిన్నదే. కానీ విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక దాని కొమ్మలు ఆకాశ పక్షులకు నీడనిచ్చును అని చెప్పెను. ఈ విధంగా యేసు వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఉపమానములను చెప్పుచు వారికి వాక్యము బోధించెను. క్రీస్తు ప్రభుల వారు మరి యొక్క ఉపమానాన్ని వారికి తెలియజేస్తున్నాడు. అంతకుముందు మనం చూసాము, మరి ఆయన మరి యొక్క మొలకెత్తేటటువంటి విత్తనాన్ని గురించి ఆయన ఉపమానాన్ని నేర్పించాడు. ఆ తర్వాత వెంటనే ఆయన మరి ఇదిగో ఆవగింజను పోలినటువంటి దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ద పారబుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. ఒక ఆవగింజ, మరి దాని విత్తనాన్ని కనుక మనం గమనిస్తే మరి అది చాలా చిన్నదిగా ఉంటూ ఉన్నది. నా సహోదరుడా, అది భూమిలో విత్తబడినప్పుడు విత్తనములన్నిటికంటే చిన్నదే. నా సహోదరుడా, నా సహోదరి, ఆ విత్తనము చిన్నదిగా ఉన్నప్పటికీ దానిలో జీవమున్నది. ఆ జీవము మొలకెత్తుతూ ఉన్నది. ఆ జీవము మొలకెత్తి ఎదిగి కూర మొక్కలన్నిటిలో పెద్దదిగా అవుతూ ఉంది. మరి ఇక్కడ ఆ పరిమాణము కాదు మరి మనం చూడవలసింది, పరిమాణము కాదు ప్రియులరా, ఆ యొక్క దానిలో ఉన్నటువంటి జీవము, దానిలో ఉన్నటువంటి శక్తి. మరి ఈరోజు నీవు నేను ఆ ఆవగింజను పోలి ఉన్నామేమో. సమాజంలో చిన్నవారిగా నీవు నేను కనబడుతున్నామేమో. ఆస్తులు అంతస్తులు లేకపోయినప్పటికీ నీవు కొద్ది మందిలో ఒక్కడిగా నీవు ఉంటున్నావేమో. నిన్ను నీవు మరి తక్కువ వానిగా, ఎన్నికలేని జనముగా నీవు ఎంచుకుంటున్నావేమో. కానీ నీలో జీవం అనుగ్రహించి యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలు నీలో ఉన్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆయన పరిశుద్ధాత్మను నీ హృదయంలో నింపుకోగలిగితే, నీవెంత చిన్నవాడవైనా హల్లెలూయా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. నీవు చిన్నవాడినని నీవు అనుకోవద్దు, నీవు ఎన్నిక లేనివాడు అని అనుకోవద్దు ప్రియులారా. నువ్వు బలహీనుడనని అనుకొనవద్దు. ఇదిగో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాల్లో
దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో అన్నటువంటి మాటలు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. మీ పరిమాణము ఈ లోకములో ఉన్నటువంటి జనాంగంతో పోలిస్తే చిన్నదే కదా అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగంతో. ఎందుకు దేవుడు వారిని ఒక ప్రతిష్ఠిత జనంగా ఎంచుకున్నాడు? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎందుకు వారిని ఎక్కువగా ఎంచుకున్నాడు? ఎందుకు దేవుడు తన స్వకీయ జనాంగముగా ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు? వారు చిన్నవారే, వారి లెక్కకు తక్కువే. కానీ యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, హల్లెలూయా, యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను యెహోవా తన బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. హల్లెలూయా. ఈరోజు మనం ఎన్నికలేని జనమైనప్పటికీ, మనం ఎన్నికలేని జనాంగముగా లెక్కకు తక్కువైనప్పటికీ దేవుడు మనలను ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చెందించి మనలను విడిపించాడు. తన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ జీవములో శక్తి ఉన్నది. ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలలో శక్తి ఉన్నది. ఆ క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకములో దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పినాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఈరోజు నీవు ఎన్నికలేని వాడువని, చిన్నవాడవని, నీకున్న శక్తి కొంచెమే అని, నీకున్న జ్ఞానము కొంచెమని, నీ యొక్క బలము కొంచెమేనని ఎప్పుడు నీవు అనుకొనవద్దు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవై ఉంటున్నావు. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేయవాడు. ఆయన మనలను బలపరచువాడు. ఆయన మనలను ఆదుకొనివాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను భయపడవద్దు. మనతో ఉన్నటువంటి వాడు, మన పక్షమునున్నటువంటి వారు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే, ఇదిగో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. నీవు ఎన్నిక లేని వాడవని అనుకుంటున్నావా? నువ్వు చిన్నవాడను, చిన్నదాన్నని నీవు అనుకుంటున్నావు. నీవు తలంచవద్దు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన కాలమందు దేవుడు నిన్ను మరి బలమైన జనాంగంగా చేస్తాడు. బలమైన శక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేని గురించి నీవు చింతించవద్దు. చిన్న మంద భయపడకుడి అంటున్నాడు యేసయ్య. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటం నా తండ్రి చిత్తమై ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. మత్తయి సువార్త, క్షమించాలి, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Fear not, little flock, for it is your father's good pleasure to give you the kingdom. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. ఆ పరలోకపు
దేవుడైనటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు, ఆ పరలోకపు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మన ప్రియ పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏమిటో తెలుసా? మనకు దేవుని రాజ్యాన్ని అనుగ్రహించడమే. హల్లెలూయా. మరి ఈరోజు నీవు భయపడుతున్నావా? దేని గురించి నీవు చింతిస్తున్నావు? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 నుంచి మనం గమనిస్తే, ఇదిగో 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి అయినను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకములైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఒక పిచ్చుక కూడా దేవుని ఆజ్ఞ లేనిదే అది క్రింద పడదు. ఒక పిచ్చుక కూడా దేవుని ఆజ్ఞ లేనిదే అది అమ్మబడదు. మరి ఈరోజు నీవి నేను చేయవలసింది ఏమిటో తెలుసా? చిన్నవారము, కొద్ది వారము, ఎన్నిక లేని వారమని భయపడక దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకు వారంగా ఉందాం. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆయన జీవము ఈ లోకమంతటిని జయించడానికి శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. ఆ ఆవగింజలో ఉన్నటువంటి ఆ యొక్క జీవము ఏ విధంగా మొలకెత్తి కూర మొక్కలన్నిటిలో ఎదిగి మరి ఆకాశ పక్షులకు నివాసాన్ని కల్పిస్తుందో, అలాగా మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవము ఈ లోకంలో ఉన్నటువంటి అనేకులను రక్షణలోనికి నడిపించడానికి, దేవుని కాపుదల, దేవుని మరి పాప క్షమార్పులలోనికి నడిపించడానికి సాధనమవుతుందని నీవు మర్చిపోవద్దు. నీవు చిన్నవాడివే, నీవు కొద్ది జనాంగమే, నీవు ఎన్నిక లేని వాడివే, కానీ నీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని జయించాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నీ హృదయము దేవుని పరిశుద్ధాత్మకు నిలయమై ఆలయమై ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమంతటిని జయించగల శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను దేవుని విశ్వాసంలో బలంగా దేవుని కొరకు బలమైన సాక్షులంగా ఆయన మాటలను మన హృదయంలో నింపుకుందాం. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలని రెక్కలను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, ఎన్నిక లేనటువంటి జనాంగాన్ని మీరు ఏర్పరుచుకొని మీ కొరకు ప్రతిష్ఠితమైన జనాంగముగా అభిషేకించి స్థిరపరిచి సిద్ధపరిచి ఆశీర్వదించిన దేవుడు. అవును ప్రభువా, ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా పాపములను, దోషములను క్షమించి మాకు ఇచ్చినటువంటి ఆ నిత్య జీవము కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మాలో ఉన్నటువంటి మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క నిత్య జీవాన్ని బట్టి, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి దేవానేకులను మీ రక్షణలోనికి నడిపించగల కృపాభాగ్యం వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నిటి మరొకసారి మీరు దర్శించండి ప్రభా. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తండి ప్రభా. కృంగిన వారిని బలపరచండి యేసయ్య. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్య మీ గాయపడిన హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, మా యవ్వన బిడ్డలపైన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కృమరించి ఇదిగో మీ నిత్య జీవం చేత బిడ్డలను నింపి అనేకులను మీ రక్షణలోనికి నడిపించే కృపాభాగ్యం వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్,
ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.